వాట్ ఈస్ డీలిమిటేషన్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డీలిమిటేషన్ మీరు అమ్ముడు పోయారు. మీ మీద నాకు నమ్మకం లేదు. మీకు తెలియదా డీలిమిటేషన్ నుంచి సౌత్ ఇండియాకి ఏం అన్యాయం జరగబోతుందో? యూ వాంట్ టు మేక్ అస్ మోర్ లెస్ పవర్ఫుల్, యూ వాంట్ టు డివైడ్ ఇట్ ఆన్ పాపులేషన్. ఈ దేశంలో పెద్ద జబ్బే ఈ అమ్ముకున్న వాళ్ళ వల్లే. 80% మాధ్యమాలు అమ్ముకున్నాయి ఇవాళ. ఈ దేశంలో మాధ్యమాలు మాత్రమే కాదు, జడ్జిలు అమ్ముడిపోయారండి, వకీలు అమ్ముడిపోయాడు. ఎంతో కష్టంగా పెంచి దేశ సేవ కోసం ఒక జాబ్ అని ఒక డాక్టర్ని పెంచితే ఆడికి తప్పుడు రిపోర్ట్ రాయిస్తున్నారు ఇవాళ. ఎన్నో లక్షలాది మంది ఓటర్స్లు ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో ఒక మ్యాండేట్ ఇటు గెలిపిస్తే వాళ్ళు ఆ మ్యాండేట్ నమ్ముకుని ఈ ఉత్తర పక్షానికి చేరుతున్నారు. ఈ దేశంలో ఉద్యమిలు అమ్ముకుంటున్నారు, విద్యా సంస్థలు అమ్ముకుంటున్నాయి, నటులు కళావిధులు అమ్ముకుంటున్నారు. భయం వేయాలా మీకు? ఆతంకం రావాలా వద్దా? సో ఈ అమ్ముడుపోయే కార్యక్రమాలు మనంతా జరగదు. మాకు ద్వేషం ఇష్టం లేదు. అది అద్భుతమైన సంస్కృతి, అది అద్భుతమైన కళాచారం. మన ఆలోచనలు కూడా రాదు ద్రావిడానికి. మనం అడుగుతున్నది, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్స్, రెస్పెక్ట్ అస్. మాకు ఒక కలర్ ఇష్టం లేదు, అన్ని కలర్స్ కావాలి. మీరేమో ఒకే కలర్ అంటున్నారు, నచ్చదు మనకే. సో దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. అమ్ముతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఈ బంగారు గుడ్డు పెట్టే కోడిని చంపే మూర్ఖత్వం ఎవడైనా చేస్తాడా? సో ఉత్తర భారతానికి, ఉత్తర పక్షానికి అమ్ముతున్న ఈ ఉత్తమ కుమారులకు చెప్తున్నాను, మీరు ద్రావిడని, మన సంస్కృతిని, మన స్వాభిమానాన్ని ఇలా అమ్మితే నష్టమయ్యేది మనకన్నా ఎక్కువ భారతదేశానికి. బంగారు గుడ్డు పెట్టే కోడ్ అంటే అది దక్షిణ భారతమే, అది ద్రావిడమే. 1 లాంగ్వేజ్, 1 కల్చర్, 1 పార్టీ, 1 దేశం, 1 ధర్మం. ఆఫ్రికాలో ఒక క్వీన్ విక్టోరియా అని ఒక లేక్ ఉండేది, చాలా పెద్ద చెరువు. అక్కడ ఎన్నో రకాల చేపలు, ఒక సస్య మత్స్య ప్రపంచం అన్నీ ఉండేది. ఆ చుట్టూ ఉగాండా, కీన్యా, 7-8 కంట్రీస్, వాళ్ళందరూ చాలా హ్యాపీగా అక్కడి నుంచి బ్రతుకుతున్నవాళ్ళు. వాళ్ళు అక్కడ ఫిషింగ్ చేస్తూ దిడీన ఒకటికి ఐడియా వచ్చింది, అన్ని కొంచెం ఎక్కువ మాంసం ఉన్న ఫిష్ని ఇంట్రడ్యూస్ చేద్దామని. పక్కనే నైల్ నది, అక్కడ నైల్ పర్చ్ అని ఒక ఫిష్ ఉంది, అది కార్నోరియస్, అది ఇంకొకరిని తినే అంటే ఒక ఫిష్. అలాంటి ఫిష్ని దీనికి ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. 1 లాంగ్వేజ్, 1 కంట్రీ, 1 ఎలక్షన్ అంటారు కదా, అలా ఫిష్ని ఇన్వైట్ చేశారు. 30 సంవత్సరాల్లో ఆ నైల్ పర్చ్ అక్కడున్న వైశిష్ట్యమైన జీవుల్ని, ఒక డైవర్స్ ఎకో సిస్టమ్ని మొత్తం తినేసి వీళ్ళు తినలేక చచ్చిపోయాయి. ఇట్ హెస్ బికమ్ అ డెడ్ లేక్. ద్రావిడాన్ని, సౌత్ ఇండియాని, మన సంస్కృతిని చంపే ప్రయత్నంలో భారతదేశాన్ని ఒక డెడ్ లేక్ చేయకండి అని హెచ్చరిస్తూ